పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ స్వతంత్ర పోరాట యోధుడు, పార్లమెంట్ సభ్యులు, రైతు నేత, తొలితరం కమ్యూనిస్టు నాయకులు ఉద్దరాజు రామంకి ఘనంగా నివాళులర్పించారు. బుధవారం స్థానిక పవర్పేటలో గల సిపిఎం ఏలూరు జిల్లా కార్యాలయంలో ఉద్దరాజు రామం 30వ వర్ధంతి కార్యక్రమం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కిషోర్ అధ్యక్షతన జరిగింది. ముందుగా రామం చిత్రపటానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుడిపాటి నరసింహారావు పూలమాల వేసి, మిగిలిన సభ్యులు పూలు ఉంచి ఘనంగా నివాళులర్పించి జోహార్లు తెలిపారు. స్వాతంత్రోద్యమంలో జైలు జీవితం గడిపారని, నేటి తరం కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉద్దరాజు రామం, మాణిక్యాంబ జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని, దేశభక్తి విషయంలోనే కాకుండా దోపిడీ, పీడిత వర్గాల ప్రజల కోసం కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను నమ్మిన వారు చేసిన పోరాటాలను, త్యాగాలను మర్చిపోకుండా ఉండాలని, వారి బాటలో నడవడమే వారికి ఇచ్చే నిజమైన నివాళని తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ, సిపిఎం పార్టీని జిల్లాలో నిర్మించడంతో పాటు బలోపేతం చేయడంలో ఆయన కృషి గొప్పదని చెప్పారు. ఆయన పార్లమెంట్ సభ్యునిగా జిల్లాలో గెలిచి పార్లమెంట్లో జిల్లా సమస్యలపై అప్పట్లో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడిన ఘనత ఆయనదేనని అన్నారు. ఏలూరులోని సిపిఎం జిల్లా కార్యాలయానికి ఉద్దరాజు రామం భవనంగా నామకరణ చేసుకున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి ఉమ్మడి జిల్లాలో రైతు, కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు సాగించారని, 1994 నవంబర్ 27న ఆయన మరణించారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా ఇతర నాయకులు పాల్గొన్నారు. జోహార్ జోహార్. కూడా కాంగ్రెస్ తరఫున కొంతకాలం పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ విధానాలు కేవలం బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా మాట్లాడటమే కాదు తప్ప ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం చూపించే విధంగా లేదు అనేటువంటి దాన్ని గుర్తించి 1932-33లోనే కమ్యూనిస్ట్ ఉద్యమం వైపు ఆకర్షించబడి 1934లో ఏర్పడినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా మొదటి శాఖలో ఆయన సభ్యులు. ఆయన రైతు నాయకుడిగా, త్యాగశీలిగా అనేక పోరాటాలు నడిపారు. యువజన నాయకుడిగా యువజన సంఘాలని నిర్మించారు. స్వతంత్ర పోరాటంలో అనేక ఉద్యమాలు, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు కూడా సాగించారు. అలాగే పార్లమెంటు మెంబర్గా ఎన్నికయ్యి పార్లమెంట్లో దక్షిణ భారతదేశం నుంచి వచ్చి ఉత్తర భారతదేశం అంటే హిందీ భాష మాట్లాడే ప్రజలు ఆ పార్లమెంటు సభ్యులు ఎలా మాట్లాడతారు హిందీ, నేను కూడా అలా మాట్లాడాను. అదేవిధంగా అనేక గ్రంథాలని హిందీలోంచి, ఇంగ్లీష్లోంచి తెలుగులోకి అనువదించినటువంటి పరిస్థితి. సభ్యులుగా చాలా కాలం పనిచేశారు. ఆయన ప్రధానంగా మన పాలకొల దగ్గర ఉన్నటువంటి వాలమూరు గ్రామంలో జన్మించి ఆ ప్రాంతంలో ఆ రోజుల్లోనే స్వతంత్రోద్యమ కాలంలో బ్రిటిష్ దాస్య శృంఖలాల నుండి దేశాన్ని కాపాడడం కోసం స్వతంత్ర పోరాటంలో కూడా ఒక ప్రముఖ పాత్ర పోషించారు. అప్పట్లోనే కమ్యూనిస్ట్ పార్టీ ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీగా ఉండేది. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీని పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మించడం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఆ రోజు పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఇతర నాయకుల యొక్క ఆదేశాలతో ఆ రకంగా ఆయన జీవితం మొత్తం కూడా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించారు. 1957లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ నుంచి నరసాపురం ఎంపీగా కూడా ఆయన గెలుపొందారు. అప్పుడు పార్లమెంట్లో కూడా ఆయన రైతాంగ సమస్యల మీద, కార్మికుల గురించి, వ్యవసాయ కార్మికుల గురించి అనేక మంచి ఉపన్యాసాలు చేయడం, ఆ రకంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను కూడా పార్లమెంట్లో ఆయన లేవనెత్తినటువంటి నేపథ్యం కూడా ఉన్నది.